నారా లోకేష్ నాన్ లోకల్ మంత్రి కేటీఆర్ భలే పాయింట్ పట్టారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి విషయంలోనూ తెలంగాణ సీఎం కేసీఆర్ ని ఫాలో అవుతారన్న విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే మొదటి నుంచి సంక్షేమ పథకాలంటే అంతగా ఇష్టపడని చంద్రబాబు వాటిని అమలు చేసే విషయంలోనే కేసీఆర్ ను పట్టించుకోరు. మిగతా విషయాల్లో కేసీఆర్ ఏం చేస్తే తాను కూడా అదే చేయాలని పంతం పడతారు. తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలను కేసీఆర్ లాగేసుకోగానే వారిని కాపాడుకునే విషయాన్ని పక్కన పెట్టి ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేలను గంపలో వేసుకునే పనిలో పడ్డారు. ఆ విషయంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు కూడా. కొన్ని విషయాల్లోనైనా కేసీఆర్ కన్నా ముందుండాలన్న తపనతో తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో ఒకరికి మంత్రి పదవి ఇస్తే ఆంధ్రాలో ఏకంగా 4 వైసీపీ ఎమ్మెల్యేలకు క్యాబినెట్ లో స్థానం కల్పించారు. అంతేకాదు కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్ ను ఎమ్మెల్యేగా గెలిపించి ఐటీ మంత్రిని చేస్తే చంద్రబాబు మాత్రం అంత సాహసం చేయలేదు. లోకేష్ ను దొడ్డిదారిన ఎమ్మెల్యేని చేసి అదే ఐటీ శాఖకు మంత్రిని చేశారు. ఇదంతా బాగానే ఉంది. కానీ రాజకీయ పరిజ్ఞానంలో లోకేష్ ను కేటీఆర్ కు ధీటుగా తయారు చేయడం మాత్రం చంద్రబాబుకు సాధ్యమయ్యేలా లేదు. లోకేష్ ప్రమాణ స్వీకార సమయంలోనే తడబాటుకు గురైతే కేటీఆర్ మాత్రం ఎక్కడ ఎలా మాట్లాడాలో అలా మాట్లాడి ప్రజల్ని ఆకట్టుకోవడమే కాదు ప్రత్యర్థులపై విరుచుకుపడతారు కూడా. తాజాగా కేటీఆర్ మంత్రి లోకేష్ పై విసిరిన పంచి బాంబులా పేలింది. 2 తెలుగు రాష్ట్రాల ప్రజల్లోనూ ఆలోచనలో పడేసింది. అసలేం జరిగిందంటే 2014 ఎన్నికల్లో ఏపీలో గెలిచిన ఉత్సాహంలో చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికల్లో తెలంగాణలో విజయం సాధిస్తామని ధీమాగా చెప్పారు. అప్పటి వరకు హైదరాబాద్ లో ఉంటానని కూడా ప్రతిజ్ఞ చేశారు. దానిలో భాగంగా లోకేష్ కు తెలంగాణ టీడీపీ బాధ్యతల్ని అప్పగించారు. ఆ ఉత్సాహంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారంలోకి దిగిన లోకేష్ హైదరాబాద్ లో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా జరిగిన సభల్లో తాను హైదరాబాద్ లోనే పుట్టానని తెలంగాణకు లోకల్ అని చెప్పారు. అంతటితో ఆగకుండా మరో అడుగు ముందుకు వేసి కేటీఆర్ నాన్ లోకల్ అంటూ ప్రచారం చేశారు. నాన్ లోకల్ వ్యక్తి అయిన కేటీఆర్ మంత్రి అవ్వడంపై ఎద్దేవా చేశారు. ఆ తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీకి ఒకే ఒక్క సీటు దక్కడం, ఓటుకు నోటు కేసులో పట్టుబడడంతో చంద్రబాబు హైదరాబాద్ వదిలి విజయవాడకు వచ్చేశారు. తండ్రి బాటలోనే లోకేష్ కూడా అమరావతికి వచ్చేసి తెలంగాణ టీడీపీని గాలికి వదిలేశారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో లోకేష్ కేబినెట్ మంత్రి కూడా అయ్యారు. ఈ నేపథ్యంలో జగిత్యాలలో పర్యటించిన కేటీఆర్ లోకేష్ లోకల్ అంశాన్ని లేవనెత్తారు. తాను హైదరాబాద్ కు లోకల్ అని చెప్పుకున్న నారా లోకేష్ ఇప్పుడు ఎక్కడికి వెళ్లారంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణకు లోకల్ అని చాటుకున్న లోకేష్ ఇప్పుడు ఏపీ కేబినెట్ లో నాన్ లోకల్ గా ఎందుకు చేరారని ప్రశ్నించారు. లోకేష్ మంత్రి అవడాన్ని బట్టి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మూసేసినట్లే అర్థమవుతోందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణకు కాబోయే సీఎం అన్న అత్యుత్సాహంతో లోకేష్ గతంలో చెప్పిన లోకల్ మాటలు పట్టుకుని కేటీఆర్ పంచులు వేయడం చూస్తుంటే లోకేష్ మాటలు బూమరాంగ్లా తిరిగి వచ్చి దానికే తగిలినట్లు అనిపిస్తోంది కదూ. ఈ వీడియోపై మీ కామెంట్స్ ను పోస్ట్ చేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.